మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ మంత్రి జీవన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. అన్న మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపించాడన్నా అని కేసీఆర్ తోటి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి నష్టం జరుగుతుందని కేసీఆర్ తోటి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నాళ్ళకైనా కేసీఆర్ తోటి కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు జీవన్రెడ్డి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ను కలిశారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి కేసీఆర్ తోటి జీవన్రెడ్డి లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ భేటీలో కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ కూడా ఉన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జీవన్రెడ్డిని కలిశారు. ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు జీవన్రెడ్డిని భోజనానికి రావాలని కేసీఆర్ ఆహ్వానించడంతో ఆయన కేసీఆర్ను కలిశారు. అయితే ఇప్పటికే జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. భాగంగానే జగిత్యాల కూడా ఏదైతుందో ఒక బహిరంగ సభ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పని కూడా భావించడం జరుగుతుంది. ఆ సభ సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా ఏదైతున్నదో చర్చించడం జరిగింది. బ్రాడ్గా డిస్కస్ చేయడం జరిగింది తప్ప స్పెసిఫిక్ అంశాలు అనేవి ఏం లేవు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కేసీఆర్ గారు జగిత్యాల రావాలని చెప్పిన అందరం కూడా వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే బీఫామ్లు ఇవ్వడం అంటే సమర్థులకు ఇస్తారా, ఇప్పుడు సమర్థత లేని వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికి కల్పిస్తారండి? నేను 6 పర్యాయాలు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఒక పర్యాయం 96 ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలు అవుట్ ఆఫ్ 294 కలిగి ఉన్నప్పుడు ఏదైతుందో ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఏదైతుందో వారు రాజీనామా చేసి పోటీ చేశారు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా పీసీసీ పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత, ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటూ నేను. జగిత్యాల సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వేయడంపై మాజీ మంత్రి దానం నాగేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్రెడ్డి పార్టీని వేయడం అనేది పూర్తిగా తొందరపాటు చర్య అని, ఆయన ఎమోషనల్గా తీసుకునే ఈ నిర్ణయం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆయనను పార్టీలో కొనసాగించేందుకు చివరి వరకు ప్రయత్నించారని, వచ్చే విడతలో ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచనలో కూడా సీఎం ఉన్నారని దానం వెల్లడించారు. అంతటి సీనియర్ నాయకుడు ఓపిక పట్టకుండా బీఆర్ఎస్లో చేరడం బాధాకరమన్నారు. జీవన్రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొంచెం బాధాకరమే. అయినా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మేము కూర్చున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడైనా నేను ట్రై చేశాను. అందరినీ శ్రీధర్ బాబు గారిని పంపించాను, పీసీసీ ప్రెసిడెంట్ పంపించాను, చాలామందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తుండు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్గా కొన్ని ఎమోషనల్ డిస్టెన్స్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. కూడా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటంటే దోమలు ఉన్న చోట ఎక్కడ ఉన్నాయి అనేది ముందు మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫాగింగ్ జరుగుతుంది. ఫాగింగ్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడన్నా ఎక్కువ దోమలు అంటే అక్కడ వాటర్ బాడీస్ ఉన్న చోట, లేక్స్ ఉన్న చోట, నాలాలు ఉన్న చోట ఎక్కువ ఉంటాయి జనరల్లీ. సో అలాంటి చోట్లలో ఏం చేయాలి? మనము ప్రజాప్రతినిధిగా మా ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంటుందని డిపార్ట్మెంట్కు మనము చెప్పినట్టయితే వాళ్ళు చర్య తీసుకోకుండా ఇచ్చేయాలి. మనం ఏదో చేసుకొని దోమతెర వేసుకొని వచ్చి చేస్తలేరు అంటే అదేమవుతుంది? దాని ఒక్కరోజు గురించి అది పబ్లిసిటీ వస్తుంది కానీ తప్ప ప్రజా సమస్య పరిష్కారం కాదు కదా. ప్రజా సమస్యలు ఎప్పుడైతే డిపార్ట్మెంట్ సిబ్బందికి తీసుకొచ్చి సిబ్బందిని చెప్పాలి, ఇగో మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, చేయకపోతే ఆ మాట చేయాలి, చెప్పాలి. డిపార్ట్మెంట్కి చెప్పి ఇగో మా దగ్గర ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఫాగింగ్ చేయండి, లేకుంటే మీరు వాటర్ ఈ లాగింగ్స్ అన్ని తీయండి, లేకుంటే కావాల్సినటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పాలి. సో ఎనీవే డిపార్ట్మెంట్ నౌ ఈజ్ వెరీ యాక్టివ్.
ప్రధాని మోడీ 11 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సేతు బంధన పథకం కింద 103 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదం తెలపడం సంతోషంగా ఉంది అన్నారు. నార్కెట్పల్లి మునుగోడు రైల్వే లైన్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి 69 కోట్లు, మధ్యలోని రైల్వే లైన్ దగ్గర అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటుగా అప్రోచ్ రోడ్ల అభివృద్ధికి 34 కోట్లు ఖర్చు చేయనుందని వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి పూణేకు హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే హైదరాబాద్ రావడం అనేటువంటిది హైదరాబాద్ అభివృద్ధిలో అది గేమ్ చేంజర్ గా మారవుతాం. తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారవుతాం. 1,54,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఈ యొక్క హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతాం. దేశంలో 7 హై స్పీడ్ కారిడార్స్ వస్తాయి. అందులో 3 కారిడార్స్ మన హైదరాబాద్ రావడం ఏదైతున్నదో చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనిస్తున్నాం. ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ గానీ మే నెలలో గానీ ఆ రైల్వే స్టేషన్ కూడా మల్లన్న స్వామికి మరి పాదాల చెంత భక్తులకు అంకితం చేయబోతా ఉన్నాం. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట MMTS ట్రైన్ వేయాలని నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆ యొక్క ట్రైన్ ను కూడా మరి MMTS సంబంధించిన నెట్వర్క్ కూడా వేయడం కోసం నిర్మాణం చేశాం. సుమారు 600 కోట్ల వరకు దానికి మంజూరు చేయబోతా ఉన్నాం. ఆ రకంగా అది కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా భూమి పూజ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తాం. మిగతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి స్పష్టంగా నేను అధికారులు చెప్పాను. ఏ శాఖల నుంచి మీరు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మరియు కేంద్రంలో ఉన్నటువంటి పథకాలకు అనుగుణంగా ప్రపోజల్స్ పంపించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పథకాలు మంజూరు చేయించే విధంగా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ కి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అనుకూలంగా ప్రపోజల్స్ పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా ప్రపోజల్స్ ఢిల్లీకి పంపించాల్సింది కూడా నేను కోరాను. ఏదో మనం కొన్ని సొంత పథకాలు పెట్టుకుంటాం, అది మన ఇష్టం, మన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు వాటి గైడ్ లైన్స్ అనుకూలంగా పాలమూరు ప్రాజెక్టులు కృష్ణా జలాల కేటాయింపులపై మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. గత ప్రభుత్వం హయాంలోనే గొల్లపల్లి రిజర్వాయర్కు జీవో ఇచ్చి ఇప్పుడు రాజకీయం కోసం వద్దని మాట్లాడడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తెలిసి కూడా ఆంధ్రాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఘోరంగా ఉంటుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర బిల్లును పాస్ చేయించింది కూడా సోనియా గాంధీ గారే. దీని గురించి ప్రస్తావించలే. మామగారే తెచ్చిండ్రు అని అంటున్నారు. డెఫినెట్గా కేసీఆర్ పాత్ర లేదు అని నేను అన్నాను. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం ప్రజల కోసం కాదు, కాసుల కోసం కక్కుర్తి కోసం అని మాట్లాడారు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? కాళేశ్వరంలో 170 సుమారుగా రిజర్వాయర్ కట్టింది. అట్లాగే పాలమూరు అయినా అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సార్ కట్టిన, శ్రీశైలం కట్టిన, పోచపాడు కట్టిన, బాక్రానంగల్ కట్టిన ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాసుల కోసమేనా? ఎందుకు మీరు గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దంటున్నారు? క్వశ్చన్. అసలు దీనికి జీవో ఇచ్చింది ఎందుకు ఇవ్వాల్సి? గత బీఆర్ఎస్ పార్టీ జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది జీవో? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధరణితో రైతులు ఇబ్బందులు పడ్డారని దాన్ని బంగాళాఖాతంలో వేసి భూభారతి తీసుకొచ్చామని తెలిపారు. కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీకి, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. ఎవరన్నీ అవాకులు చెవాకులు పిరినా ఈ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. అనేక రైతులకు సంబంధించిన పరికరాలని ఆనాటి ప్రభుత్వం ఇవ్వటం విస్మరిస్తే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యనే పరికరాలన్నీ కూడా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ పండించిన పంటలన్నీ మొక్కలు కూడా అన్ని కేంద్రాలకు చేర్చాం. రెండో పంటకి వరికి సంబంధించిన కేంద్రాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో తెరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన ప్రతి గింజని, అది మొక్కలు కానీ ధాన్యం కానీ, పండించిన ప్రతి గింజని కొంటామని చెప్పి కొనటమే కాకుండా కొన్న వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. వీటన్నిటినీ స్టోరేజ్ చేయాలి అంటే, రైతులు పండించిన పంటలను నిల్వ ఉంచాలి అంటే వాటికి గోదాములు, కోల్డ్ స్టోరేజ్లు అవసరం ఉంది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురును అందించింది. ఈ క్యాలెండర్ సంవత్సరం 2026 నుంచి 2.1% డిఏను పెంచుతున్నట్లుగా ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకుముందు 50.7% డిఏ ఉండగా ఇప్పుడు దాన్ని 52.8%కి పెంచుతున్నట్లుగా తెలిపారు. పెరిగిన డిఏ జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చినట్లుగా తెలిపారు. గడిచిన 3 నెలలకు గాను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ హయాంలో విద్య, మైక్రో ఇండస్ట్రీస్ రంగంలో అన్ని రంగాల్లో న్యాయం జరిగింది అన్నారు. 12,000 మంది చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లకు కేసీఆర్ న్యాయం చేశారని గుర్తు చేశారు. 4 నెలల కాంగ్రెస్ పాలనలో ఆ వాగ్దానం నెరవేర్చలేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చెవింల డిక్లరేషన్లో చెప్పిన సామాజిక న్యాయం ఇదేనా అంటూ నిలదీశారు. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి ఈరోజు తెరలేపింది. ఈ నోట్బుక్లలో ఇచ్చే పేపర్ కూడా దాంట్లో వాటర్ మార్క్ ఉండాలి అని అంటున్నారు. వాటర్ మార్క్ ఎందుకండి? అదేమన్నా సెక్యూరిటీ ఫీచరా, లేకపోతే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపరా, లేకపోతే బాండ్ పేపరా? అర్జెంటుగా జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణలో ఉండే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా, సన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రోడ్ల మీద పడి బిచ్చం ఎత్తకుండా, వాళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి అడ్డాకూలీలుగా మారకుండా, నిరుద్యోగులుగా మారకుండా, నిరాశ్రయులుగా మారకుండా ఉండాలంటే మీరు అర్జెంటుగా ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని రద్దు చేసి, మీరు జీవో నెంబర్ 17ను రద్దు చేసి, ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏదైతే మీరు ఢిల్లీకి మూటలుగా పంపించడం కోసం తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తేనే వీళ్ళందరి జీవితాలు బాగుపడతాయి. తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా తాజాగా భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 42 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి చేరారు. గత 7.5 కాలంలోనే మొత్తం 763 మంది మావోయిస్టులు హింస మార్గాన్ని వీడి ప్రభుత్వానికి లొంగిపోయారని వెల్లడించారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ కార్యకలాపాలు ముమ్మరం కావడంతో తమ రక్షణ కోసం మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. తుపాకులను తీసుకొని బయటకు వచ్చిండ్రు అలాంగ్ విత్ అమ్యునిషన్. 5 AK-47 రైఫిల్స్ అలాంగ్ విత్ 16 మ్యాగజైన్స్ ఉన్నాయి, 281 రౌండ్స్ ప్లస్ 4 7.62 SLRs సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ అలాంగ్ విత్ 10 మ్యాగజైన్స్ అండ్ 127 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. అట్లాగే ఇన్సాస్ రైఫిల్స్ 8 రౌండ్స్ ఆఫ్ 8 మ్యాగజైన్స్ ప్లస్ 121 రౌండ్స్ తో పాటుగా 44 మ్యాగజైన్స్ అన్ని క్యాలిబర్ సంబంధించినవి ప్లస్ 1007 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్ మొత్తం వీటితో బయటకు వచ్చిండ్రు. ఇందులో 2 కంట్రీ మేడ్ గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా 8 గోల్డ్ బిస్కెట్స్ ఒక్కొక్కటి 10 తులాస్ ఉన్నది, అంటే 100 గ్రామ్స్ ఉన్నది. మొత్తం 800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ తోని కూడా బయటకు వచ్చిండ్రు. ఈ బయటకు వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైన ఆయన సోడి మల్ల ఎలియాస్ కేశాల్, ఎలియాస్ నిఖిల్, స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న ఆయన. అట్లాగే రీజనల్ కమిటీ స్థాయి ఉన్న సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి చాప నారాయణ, ఎలియాస్ గజేందర్, ఎలియాస్ మధు ఇతను. తర్వాత డివిజనల్ కమిటీ మెంబర్షిప్ స్థాయి ఉన్నటువంటి కర్తి సన్ను ఎలియాస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అరే అంశాల ఎజెండాపైన విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసేందుకు గాను ప్రధాని మోడీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో చర్చించిన 39,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఏదైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఏదైతే లక్ష్యం ఉందో ఈ ప్రభుత్వానికి, దాంట్లో భాగంగా ఈ రోజు
39,436,84,00,000 సంబంధించిన ప్రతిపాదనలకి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వివిధ శాఖల్లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, I&I, IT టెన్నిటి మూలం కూడా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు SIBP ఆమోదించిన ప్రాజెక్టులు 260, పరిశ్రమలు వాణిజ్యం 80, ఇంధన శాఖ 69, IT ENC శాఖ 49, పర్యాటక శాఖ 41, ఆహార ప్రాసెసింగ్ 19, I&I 2, మొత్తం 9,36,246 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపడం జరిగింది. దీంట్లో దాదాపు 70-80% కమెంట్స్ కూడా చేయటం, యాక్టివిటీస్ కమెంట్స్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి. సమాచార క్యూపీ తప్పిన మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ఎజెండాతోటి సహా ప్రభుత్వంలోని కీలక సమాచారం ఎలా లీక్ అవుతుందంటూ మంత్రులను ప్రశ్నించారు ముఖ్యమంత్రి. ఇకపై కేబినెట్కి ముందుగానే ఎజెండా లీక్ అయితే మంత్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం గతంలో కేబినెట్ సమాచారం లీక్ అయిందన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ కేబినెట్ని రద్దు చేసిన అంశాన్ని మంత్రులకు గుర్తు చేశారు చంద్రబాబు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీలో గ్యాస్ సరఫరా పైన సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు PNG కలెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపైన సమీక్షించారు. దీపం లబ్ధిదారులకు PNG వినియోగంపైన అవగాహన కల్పించాలి అన్నారు. శ్రీకాకుళం, కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్లైన్ పనుల పూర్తికి కేంద్ర మంత్రికి సీఎం ఫోన్ చేశారు. యుద్ధాల కారణంగా తలెత్తిన LPG గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధతతోటి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. ఏపీ సచివాలయం బ్లాక్ 2లో రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రామాయపట్నం పోర్టు కాలపరిమితి పొడిగింపునకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనుల వేగవంతం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మంత్రుల బృందం చర్చించింది. పోర్టు తొలి దశ పనులను పూర్తి చేయడానికి కాలపరిమితి పొడిగినకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. పోర్టుకు రైల్వే లైన్ అనుసంధానంలో భాగంగా డబుల్ లైన్ కోసం భూసేకరణ, బడ్జెట్ అంశంపైన ప్రతిపాదనలు సిద్ధంచాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు, రైల్వే లైన్లకు సంబంధించి నూతన ప్రతిపాదనలు వచ్చే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నాటికి సిద్ధం చేయాలని సూచించారు. ఏపీ సచివాలయంలో CRDA విద్యుత్ శాఖ అధికారులతోటి మంత్రులు గొట్టిపాటి నారాయణ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి సంబంధిత అధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనులపైన మంత్రులు చర్చించారు. రాజధానిలో విద్యుత్ శాఖ పనులు ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. మాస్టర్ ప్లాన్లో ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు చేయాలని సూచించారు. రాజధానిలో హై టెన్షన్ లైన్ల మార్పిడిపైన అధికారులు సమన్వయం చేసుకుని పూర్తి చేయాలన్నారు. న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు విద్యుత్ సరఫరా పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చంద్రబాబు లెక్కల ప్రకారం అమరావతికి 2 లక్షల కోట్లు కావాలని ఎద్దేవా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల. చంద్రబాబు కడుతున్న అమరావతి నివాసయోగ్యం కాదని, అమరావతి కట్టడానికి 20-30 ఏళ్లు పడుతుందన్నారు. జగన్ చెబుతున్నది అదే ప్రాంతంలో రాజధాని అని, జగన్ చెబుతున్న ప్రాంతంలో 10% ఖర్చు చేస్తే గర్వపడే రాజధాని నిర్మాణం అవుతుంది అన్నారు. అది భ్రమరావతి కాకపోతే మరేమవుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎక్కడైతే ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ అంటున్నాడో క్రక్స్ వచ్చి దానికి సంబంధించి ఆయన చెప్పిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దగ్గర అయితే ఇంకా 30-40 ఏళ్ళైనా కన్స్ట్రక్షనే పూర్తి కాదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయినా అక్కడ జనం ఉండే నివాసయోగ్యమైతే ఉండదు. దానికి ప్రాక్టికల్ ఉదాహరణగానే రాయపూర్ లాంటివి చూపించాం. నయా రాయపూర్ ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఐ థింక్ వీడియో మొన్న వేసి చూపించాను. ఇప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులు అయితే లేరు. అక్కడే ఎక్కడైతే 4-5 వేల కోట్ల పెట్టుబడితో, అలాగే ల్యాండ్ రేట్లు కూడా కొంచెం ఇంత లేకుండా మెట్టగా ఉండి నివాసయోగ్యంగా ఉన్న దగ్గరే ఎవరూ లేరు. 20 కిలోమీటర్ల అవతల రాయపూర్ ఉంటే అక్కడ ఉండి తిరుగుతున్నారు.
ఇక్కడ చంద్రబాబు గారి లెక్కల ప్రకారమే గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఈవెన్ అయిపోయింది అని కన్స్ట్రక్షన్ అయిపోయిన 20 ఏళ్ల తర్వాత అయినా 20 మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గత నెలలో చోటు చేసుకున్న దారుణ ఘటన విషాదకరంగా ముగిసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో మనోహర్ అనే యువకుడు రమణి అనే యువతికి ఎయిడ్స్ సోకిన రక్తం కూడిన ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆనాటి ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన రమణి అనోజిగూడలోని రాజు గృహ కల్పల్లో ఉన్న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఘటకేశ్వరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అమ్మాయి రమణి, అమ్మాయికి నేను ఫస్ట్ చెప్పిన ఎయిడ్స్లో ఉందని వద్దని చెప్తే మా అమ్మాయిని సైలెంట్ కొని మళ్ళీ వచ్చి ఎవరిని చూసి ఇంట్లో వచ్చి అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చి అప్పుడే చంపుతా అంటే 2 రోజులు మాకు చెప్పకుండా సూసైడ్ చేద్దామని అప్పుడే అనుకుంది. అయితే మేము నచ్చ చెప్పి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకొని పోలీస్ కేసు పెట్టి అలానే ఉంది, కానీ వాళ్ళు మాత్రం బయటికి రానియదు. మా అమ్మాయి జీవితం నాశనం ఎట్లా చేసిందో, వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని మళ్ళీ మీడియాకి ఎట్లా ఇచ్చిందో వాళ్ళందరినీ లోపలేయాలి ఇప్పుడు బయటికి రాకుండా. ఇదైతే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. కోల్కతా వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా పత్ర పేరుతోటి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అమిత్ షా అన్నారు. మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించిన బీజేపీ మహిళలకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల భృతి వాగ్దానం చేసింది. రైతులకు మేలు చేసేలా ధాన్యానికి 3,100 రూపాయల కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపైన చర్చించారు. దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా పార్టీ ఎలాంటి వ్యూహాలు అవలంబించాలన్న దానిపైన నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల పోలింగ్ సరళిపై కూడా ఈ సమావేశంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఆ రాష్ట్రాల్లో పార్టీ ప్రదర్శన, ఓటర్ల అభిరుచులు, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలపైన చర్చ కొనసాగింది. ఇదిలా ఉంటే నియోజకవర్గాల పునరుద్ధరణ అంశం కూడా సిడబ్ల్యూసీ ఎజెండాలో చోటు చేసుకుంది. దేశ న్యాయ వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివాదాలు చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. గత కొంతకాలంగా సాగుతున్న క్యాష్ స్కాండల్ వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. మధురలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. పీపా బ్రిడ్జిని ఢీకొట్టింది. పడవ ప్రమాదంలో 25 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలను వెలికి తీశారు. సాయచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బృందావన్ కేసీ ఘాట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గత ఏడాది కుంభమేళలో పోస్టులు అమ్ముకుంటూ తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా పేరు ఇప్పుడు మరోసారి మారుమోగిపోతుంది. మోనాలిసా పెళ్లిపైన మొదటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. వీరి వివాహాన్ని లవ్ జిహాద్ అని దర్శకుడు సానోజ్ మిశ్రా విమర్శించగా మోనాలిసా ఆయనపైనే లైంగిక దాడి ఆరోపణలు చేసి అందరినీ షాక్కి గురిచేసింది. అయితే ఈ గొడవలు సర్దుమణిగాయి అనుకుంటున్న సమయంలో మోనాలిసా మైనర్ అనే వివాదం వీలులోకి వచ్చింది. ఎన్సీఎస్టీ జరిపిన విచారణలో పెళ్లి సమయానికి ఆమె వయసు తక్కువగా ఉందని తేలడంతో ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదైంది. తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో టీటీడీ పాలక మండలి సభ్యుడు దర్శన్ కుటుంబం ప్రార్థనలు చేయడం వివాదం అవుతోంది. కర్ణాటక నుంచి పాలక మండలిలో దర్శన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వ్యవహారంపైన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో టీటీడీ పాలక మండలి సభ్యుడు దర్శన్ కుటుంబం ప్రార్థనలు చేయడం వివాదం అవుతుంది. కర్ణాటక నుంచి పాలక మండలిలో దర్శన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వ్యవహారంపైన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.